సో మ్యాక్సిమం క్లయింట్స్కి ఇంటీరియర్స్ అనగానే మైండ్లోకి వచ్చేది బడ్జెట్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ తర్వాతనే ఇంటీరియర్స్ కాబట్టి అప్పటికే సో మచ్ ఆఫ్ అమౌంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్లో పెట్టుంటారు కాబట్టి ఇంటీరియర్లో ఎంత బడ్జెట్ అవుతుందో అనే భయం అనేది చాలామందికి ఉంటుంది. వాళ్ళకి మేము చేయగలిగే హెల్ప్ ఏంటంటే విత్ లెస్ బడ్జెట్ మ్యాక్సిమం అవుట్పుట్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే మేము ఇచ్చే కొటేషన్లో డీటెయిల్గా ఎవ్రీ స్పెసిఫికేషన్ కావచ్చు, ఎవ్రీ మెజర్మెంట్ కావచ్చు, మేము డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కిచెన్లో ఎంత పెట్టాలి, వార్డ్రోబ్స్కి ఎంత ప్లాన్ చేసుకోవాలి, టీవీ యూనిట్స్కి ఎంత ప్లాన్ చేసుకోవాలనేది విత్ గుడ్ అవుట్పుట్ మా దగ్గర క్లియర్ పిక్చర్ అనేది మేము క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు హ్యాపీ అయ్యి బెటర్ అవుట్పుట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. సో లెటస్ సే ఒక ఫ్లాట్ బడ్జెట్ వచ్చేసి 10 lakhs అనుకున్నాము. అదే కొటేషన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 9 ఇవ్వచ్చు, ఇంకొక వాళ్ళు 11 ఇవ్వచ్చు. కానీ సేమ్ అదే కొటేషన్ని 5 lakhsకి చేస్తాము, 3 lakhsకి చేస్తాము అంటే అవి నమ్మకండి. ఎందుకంటే ఒకసారి మీరు నమ్మి అందులోకి దిగిన తర్వాత వాళ్ళు మనకి అవుట్పుట్ ఇవ్వరు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు, లేకపోతే ఫినిషింగ్ ఇవ్వకపోవడం కావచ్చు, లేకపోతే కొటేషన్ని మళ్ళీ పెంచడం కావచ్చు. ఇట్లాంటి ఇష్యూస్ ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత అవి కేసెస్ అయ్యి మళ్ళీ అవి మా దగ్గరికి కూడా రావడం జరిగినాయి చాలా వరకు. సో మీరు కొటేషన్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి బడ్జెట్ విషయంలో 1 lakh or 1.5 lakh కన్నా ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. అంతకు మించి డిఫరెన్స్ అయితే ఉండదు. స్పెసిఫికేషన్స్ చెక్ చేసుకుని వాళ్ళు కమిట్మెంట్తో వర్క్ చేసి విత్ ఇన్ ద స్పెసిఫికేషన్, విత్ ఇన్ ద టైం, విత్ ఇన్ ద బడ్జెట్ వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇంటీరియర్ ప్రొఫైల్స్ లైక్ ఆఫీస్ కావచ్చు, వాళ్ళ వెబ్సైట్స్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ చెక్ చేసుకుని వాళ్ళకి ఇంటీరియర్ ఇవ్వడం అనేది బెటర్.